టీవీ 379 ప్రేక్షకులకు నమస్కారము. ఈరోజు జగన్నాథపురం పాస్టర్ ఫెలోషిప్ ఫౌండర్ గారైన బిషప్ యేసుపాదం గారు, అలాగే సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు, అలాగే ప్రెసిడెంట్ జాన్ ప్రసాద్ గారు, అలాగే సెక్రటరీ మిత్ర గారు, అలాగే ట్రెజరర్ యోహాన్ గారు, అలాగే జేపీఎఫ్ నాయకులు, పెద్దలు, విశ్వాసులు, 4 నెంబర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు ఉదయము రన్ ఫర్ జీసస్ ప్రారంభించడానికి దేవుని మహాకృపలో ఈరోజు అందరూ కూడా పాల్పంచుకుని ఈ యొక్క రన్ ఫర్ జీసస్ సక్సెస్ చేసి దేవుని నామానికి మహింపరచడం జరిగింది. దైవ సేవకులందరూ దీవించబడుదురు గాక. లేట్ అయిపోయా వెళ్ళి ఎదరికెళ్ళి మైక్ కొట్టేలా ఎదరికెళ్ళి బ్యాగ్ ఎదరికెళ్ళిపో వచ్చారే రామన్న ఇది వెళ్ళిపోయి మన లోపల ఉండండి, అందరూ బయట ఉండదు, అందరూ కాళ్ళ లోపల ఉండండి. అలాగే స్లో 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 అది కష్టం.
ఉంటాం. ఇందాక మీద హుషారుగా చెప్పాలి. మనం క్రైస్తవులు, అన్ని పనులు క్రైస్తవులు మనం. హల్లెలూయా, హల్లెలూయా. JPF, Jesus Christ. JPF, Jesus. JPF, Jesus. JPF, JPF for Jesus. JPF for Jesus. JPF for Jesus. JPF for Jesus. JPF for JPF for Jesus. Run 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 for Jesus. క్రీస్తు నాడు పుట్టిలో హల్లెలూయా. క్రీస్తు తిరిగి లేచెను హల్లెలూయా. ఎదురుకెళ్ళి అయ్యారు లేలగా ఓకే ఆగి ఆగు ఆగు స్లో స్లోగా స్లోగిల్లు స్లోగల ఆగు ఆగు స్లోగా ఇక పైకెక్కి పైకెక్కి ఓకే రన్ రన్ స్టార్ట్ స్టార్ట్ పిలిపారు పిలపండి తమ్ముడు వెళ్ళిపోండి బాబు కాకినాడలో ఉన్న ప్రతి దైవజనుడు వారి కుటుంబం వారి సంఘం దేవుని చేత కట్టబడి దేవుని చేత దీవించబడును గాక. యుద్ధము యెహోవాది, ప్రార్థన మనది. ప్రార్థన చేత ప్రతి ఒక్కరు బలవంతులుగా మార్చబడును గాక. ప్రార్థనలో ప్రతి ఒక్కరు నిలకడగా ఉండును గాక. ప్రార్థన చేత దీవించబడును గాక. దయచేసి లారీకి కొంచెం డిస్టెన్స్
డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. లారీ వెనకాల ఎవరు వెళ్ళొచ్చు. దయచేసి లారీ వెనకాల కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. అలా ఎదురు చాలా మంది ముందు వెళ్ళిపోతున్నారు, అది మంచిది కాదు. క్రమంగా వెళ్దాం మనం. దయచేసి లారీ కన్నా ముందు చాలా మంది ఎదురుకి వెళ్ళిపోతున్నారు. సార్ అన్న లారీ ఆపండి సార్. ఎక్కడండి అన్న ఒకసారి లారీ ఎదురున్న వాళ్ళందరూ దయచేసి ఎక్కడండి. ఇది మన మెయిన్ ఏరియా. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడే భారంగా బహిరంగంగా చేయాలి. అప్పుడు ఆ బెనిఫిట్ అయిపోయి చాలా చాలా ఇచ్చారు. అమ్మా ఇంకనే దయచేసి అందరూ మీ ఫ్లాగ్స్ పైకి పట్టుకొని చూపించండి. అందరూ ఒకసారి ప్రతి ఒక్కరు
కమిటీ వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ అక్బర్ సీరియస్ అనే కార్యక్రమానికి వచ్చిన విశ్వాసులకు, దేవుని బిడ్డలకు మీ అందరికీ కూడా యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క ఐక్యతను చాలా కూడా తిరిగి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి చెల్లించవలసిన వారైన ఈరోజు నిజంగా ఎంత ఆశ్చర్యం అంటే ఆ లోపు చేసే వాళ్ళు కానీ వాటర్ కష్టాలు కానీ ఈ స్లోగన్స్ చెప్పిన వాళ్ళు కానీ నిజంగా ఆశ్చర్యం. ఇంత క్రమము, ఇంత క్రమశిక్షణ క్రైస్తవ బిడ్డల్లో ఉండడం చాలా ఆశ్చర్యకరం. అందులో బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించవలసిన వారైన యువలీకాల సేవలో మనం ఎందుకు ఇంత వారి ఆ సువార్త ప్రకటిస్తున్నాం, ఈ ర్యాలీ చేస్తున్నాము అంటే మనము దేవుని బిడ్డలుగా క్రీస్తును ప్రకటించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ రక్త్ చేసిన కార్యక్రమాన్ని మనం జరిగిస్తున్నాం. నిజంగా ఈ రోజు మనలో ఐక్యతను చూసి వారి సంఘం ఎంతో కూడా గర్విస్తుంది. ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ లేకపోతే ఆ క్రైస్తవ సమాజం అంతా కూడా మిమ్మల్ని చూసి గర్వపడుతుందని ఈ రోజు నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మీరందరూ కూడా ఎంతో వారి ఆసక్తితో, ఎంతో విశ్వాసంతో ఉదయకాలమే 6 గంటలకి మరి ఈ కార్యక్రమంలో పాల్పొందులు పొందినందుకు మీ అందరికీ పేరు పేరున మరొకసారి లేకపోతే ఈ లోకానికి నిత్య జీవం లేదు. యేసు లేకపోతే ఈ లోకానికి మరి ఏమాత్రం కూడా గమ్యం లేదు. యేసు లేకపోతే పరలోకం లేదు. యేసు లేకపోతే రక్షణ లేదు. యేసు లేకపోతే నిరీక్షణ లేదు. అందుకనే ఈ నిజమైన సువార్తను ప్రకటించడానికి మా ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, వీధి గ్రామానికి వెళ్ళి మనం దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు వారు భూమిని విడిచి భూమికి ఏర్పించి ఆయన మానవుల కొరకు చనిపోవడానికి ఈ లోకానికి వచ్చాడని ఈ రోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలా మంది అనుకుంటూ ఉంటారు, జీసస్ has come to establish religion, Jesus has come to establish organization, Jesus has come to establish a social activity. No, not at all. యేసు ప్రభువు వారు ఒక మతాన్ని స్థాపించడానికి కానీ, ఒక వ్యవస్థను స్థాపించడానికి కానీ, ఒక సంస్థను స్థాపించడానికి కానీ యేసు ప్రభువు వారు ఈ లోకానికి రాలేదు. ఆయన నోట ఎప్పుడు కూడా మతం అనే మాట రాలేదు. ఆయన నోట ఎప్పుడు కూడా మతాన్ని గురించి ప్రకటించలేదు. ఈ మతాన్ని నమ్మని యేసు ప్రభువు వారు ఎక్కడా చెప్పలేదు. ఆయన చెప్పిందల్లా ఒకటే. ఆయన ఏం చెప్పాడంటే యోహాను 14:6 నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునైనాను. ఆయన అంటాడు యోహాను సువార్త 10:10 నేనే ద్వారమునై ఉన్నాను అంటాడు. ఆయన అంటాడు యోహాను 10:10 నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయన అంటాడు యోహాను 15:5 అంటాడు నేను మంచి ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లి అయినా. ఆయన అంటాడు యోహాను 11:25 నేనే జీవమును, నేనే పునరుద్ధారణని యేసు ప్రభువు చెప్తా ఉన్నాడు. ఎవరే కాల్సిందో He is not come to establish religion, but he has come to show the way to heaven. ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు కానీ పరలోకానికి మార్గాన్ని చూపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. అంటాను ఈ రోజున ఎక్కడ వీలుంటే అక్కడ విశ్వమై గౌరవమై ఉండాలని నేను తెలియజేస్తున్నాను. కూడా అయ్యా అయ్యా అందరి గంటలకు వచ్చిందమ్మా, అందరి గంటలకు వచ్చింది. ఒక